హలో ఎవరివన్. సో మనం ఈ వీడియోలో టీఎస్పిఎస్సి డ్రగ్ ఇన్స్పెక్టర్ 2025 అప్కమింగ్ నోటిఫికేషన్ సంబంధించి పేపర్ 1 జనరల్ స్టడీస్ ఎలా చదవాలో చూద్దాం ఒకసారి. ఇంతకుముందు వీడియోస్లో మనం పేపర్ 2 ఫార్మసీ సబ్జెక్ట్ని ఎలా చదవాలో చూసాం. సో ఈ వీడియోలో పేపర్ 1 జనరల్ స్టడీస్ని ఎలా చదవాలి. ఎందుకంటే సో ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కొద్దిగా మీరు పికప్ అవుతారు. రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, సో జనరల్ స్టడీస్ అనేది మీరు లాస్ట్ డిఐ నోటిఫికేషన్ పడిన తర్వాత చదువుదామంటే కష్టం అవుతుంది. సో బట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే జనరల్ స్టడీస్ మీద కొద్దిగా గ్రిప్ వస్తుంది. నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 బెనిఫిట్ ఏమంటే, ఇప్పుడు మీరు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కూడా మీరు అపియర్ అవుతున్నారు దగ్గరలో. సో దానికి కూడా జనరల్ స్టడీస్ ఉంది. ఓకే, సో అందుకని దీనికి కూడా ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కూడా మీకు జనరల్ స్టడీస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో స్లోగా మీరు అలా చదువుకుంటూ రండి ఇప్పటి నుంచే. ఓకే, ఫార్మసీ సబ్జెక్ట్తో పాటు. ఎందుకంటే పేపర్ 1 డిఐలో కూడా పేపర్ 1 150 మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉన్నాయి. ఓకే, అది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మేము పాలిటెక్నిక్ లెక్చర్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా పేపర్ 1 జనరల్ స్టడీస్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే ఫార్మసీ అందరూ చదవగలుగుతున్నారు, కానీ జనరల్ స్టడీస్ దగ్గర మాత్రం చాలా తక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నారు. దానివల్ల ర్యాంక్ అనేది చేంజ్ అయిపోతుంది, జాబ్ ఆపర్చునిటీ కూడా చాలా వేరియేషన్ వస్తుంది. సో జనరల్ స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు మీరు చదవడం వల్ల రెండు అడ్వాంటేజెస్, ఆర్ఆర్బి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మీ జనరల్ స్టడీస్లో మేజర్గా ఉన్నది ఫస్ట్ది కరెంట్ అఫైర్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ జనరల్ సైన్స్ ఉంది. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు అది రాయగలుగుతారు ఎలాగూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ ఉంది, పాలిటీ ఉంది, జాగ్రఫీ ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సోషల్ కల్చర్ ఆఫ్ తెలంగాణ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ ఉంది, హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఉంది. ఓకే, నెక్స్ట్ కొన్ని లాజికల్ రీజనింగ్ కూడా ఉంది సిలబస్లో. నెక్స్ట్ కొద్దిగా బేసిక్ ఇంగ్లీష్ కూడా ఉంది, 10th స్టాండర్డ్. సో ఇది మీకు జనరల్ స్టడీస్లో ఉన్నది. ఓకే, సో ఫస్ట్ ఈ వీడియోలో నేనేమంటే కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలని చెప్తాను. ఎందుకంటే అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లో నియర్లీ 40-50 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్కి లింక్గానే ఉంటాయి. ఓకే, అందుకు కరెంట్ అఫైర్స్కి లింక్ ఉంటుంది. సో అందుకు కరెంట్ అఫైర్స్ని మనం ఫస్ట్ అయితే చదవాల్సిందే. ఓకే, సో కరెంట్ అఫైర్స్ని మనం ఎలా చదవాలో ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి. సార్ నెక్స్ట్ తర్వాత వీడియోస్లో కూడా మనం జాగ్రఫీ, పాలిటీ ఇలాంటివి ఎలా చదవాలో చెప్తాను. ఎందుకంటే జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్ రిలేటెడ్గా ఉండే క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. అందుకు కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలో నేను ఫస్ట్ చెప్తాను. ఓకే, సో చూసే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు డిఏకి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో అందులో మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా జస్ట్ మీరు డిస్కషను, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. సో వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలో చూడండి ఒకసారి. సో కరెంట్ అఫైర్స్ని మనం ఎలా చదవాలంటే ఫస్ట్ మరొక రీజనల్ న్యూస్ పేపర్ తీసుకోండి యాజ్ యువర్ విష్. ఓకే, ఒక న్యూస్ పేపర్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్లో చదివినప్పుడు న్యూస్ పేపర్ మనకి కొంచెం టైం పడుతుంది, ఒక 40 minutes అలా పడుతుంది. కానీ అలా రాను చదవంగా మనకి ఏమవుతుందంటే ఒక 20 minutesలో కూడా మనకి చదివేయచ్చు మనం. సో అందులో పొలిటికల్ న్యూసెస్ ఎక్సెట్రా అవన్నీ చదవద్దండి, మనకు అవసరం లేనివి. సో మనకు అవసరం ఉన్న మాత్రమే మనం చదువుకోవాలి కరెంట్ అఫైర్స్. ఏంటి అవసరం ఉన్నవి నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్లో న్యూస్ పేపర్ తీసుకోండి, మీ ఇష్టం. తీసుకున్నాక అందులో మీరు ఒక నోట్బుక్ పెట్టుకోండి. ఒక నోట్బుక్ పెట్టుకొని ఫస్ట్ ఇంటర్నేషనల్ అని రాసి దానికి ఒక 10 pages వదిలేసేయండి, డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేషనల్ న్యూస్, దానికి ఒక 10 pages పెట్టుకోండి. నెక్స్ట్ స్టేట్ న్యూస్, దానికి ఒక 10-15 pages పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి దానికి ఒక 5 pages 10 pages పెట్టుకోండి. జాగ్రఫీ, పాలిటీ న్యూస్, ఎకనామిక్ న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్. నెక్స్ట్ అవార్డ్స్ సపరేట్గా. నెక్స్ట్ డిఫరెంట్ స్కీమ్స్ అది సపరేట్గా దానికి ఒక 10 pages వదులుకోండి. స్పోర్ట్స్ కూడా ఒక 10 pages వదులుకోండి. ఓకే, సో ఇలా ఫస్ట్ ఏం చేస్తారు, న్యూస్ పేపర్ చదువుతూ వెళ్తాం. మోస్ట్లీ అవి కూడా ఎలా ఉంటాయంటే నేషనల్ న్యూస్ అలాగే ఉంటాయి. ఓకే, సో ఇంటర్నేషనల్ న్యూస్ అంటే వేరే కంట్రీస్కి సంబంధించినవి, వేరే కంట్రీస్కి మనకి రిలేషన్షిప్ సంబంధించినవి. ఓకే, లైక్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ అని ఇలాంటి చదువుతూ ఉంటాయి, G7 సమ్మిట్ అని అది వచ్చిందని అది ఒక ఇంటర్నేషనల్ న్యూస్. సో ఇంటర్నేషనల్ న్యూస్ కింద రాసుకుంటాం, డేట్ వేసి ఈరోజు 11 December. ఓకే, డేట్ వేస్తాం. ఓకే, వేసి మనం ఏం చేస్తామంటే ఇంటర్నేషనల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసుకుంటాం. నెక్స్ట్ న్యూస్ పేపర్ అలా చూసుకుంటూ వెళ్తాం. పొలిటికల్ న్యూస్ మనకు అన్నెసరీ లీవ్ ఇట్, టైం వేస్ట్ అవుతుంది, వదిలేసేయండి. ఓన్లీ నేషనల్ న్యూస్ చూస్తాం. నెక్స్ట్ నేషనల్ అంటే మన కంట్రీకి సంబంధించింది ఏమైనా న్యూస్ ఉందా, దాని రిలేటెడ్ కూడా రాసుకుంటాం. నెక్స్ట్ స్టేట్ సంబంధించి లైక్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన న్యూస్ ఏమైనా ఉందా, అంటే తెలంగాణ స్టేట్ కొత్తగా ఏదైనా స్కీమ్స్ ఇచ్చిందా. ఓకే, సో తెలంగాణ స్టేట్ ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్ ఏమైనా స్టార్ట్ చేసిందా.
ఓకే. ఆ ప్రాజెక్ట్ ఎక్కడుంది ఎక్సెట్రా, ఎక్సెట్రా అది రాసుకోవాలి న్యూస్‌లో. ఓకే. నెక్స్ట్ సో, అలా సపోజ్ తెలంగాణలో ఉండే ఏదైనా ఒక రివర్ గురించి ఒక న్యూస్‌లో వచ్చిందనుకుందాం. ఓకే. ఆ రివర్‌కి సంబంధించిన విషయాలు మనం అక్కడ స్టేట్ న్యూస్ కింద రాసేసుకోవాలి. ఓకే. అక్కడేంటి ఆ రివర్ అనేది కరెంట్ అఫైర్స్‌లో ఉంది. ఓకే. లేదంటే ఆ ప్రాజెక్ట్ అనేది, ఆ డ్యామ్ అనేది న్యూస్‌లో ఉంది. బట్ అదేంటి యాక్చువల్‌గా జాగ్రఫీ రిలేటెడ్ క్వెషన్. కానీ కరెంట్ అఫైర్స్‌లో డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్‌లో ఏదైతే ఉంటుందో దాని గురించే జాగ్రఫీలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి స్టేట్ న్యూస్ కింద రాసేస్తాం. నెక్స్ట్ జాగ్రఫికల్ న్యూస్ అంటే నేషనల్, ఇంటర్నేషనల్ సంబంధించి కూడా జాగ్రఫీ అనే ఒక సెపరేట్ టాపిక్ పెట్టుకున్నాం కదా! అందులో నుంచి కూడా మనకు ఏదన్నా వస్తాయనుకోండి రాసుకోవచ్చు. ఓకే. లేదంటే సపోజ్ మనము గంగా రివరు దాని మీద ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్ పెట్టారు అనుకుందాం. ఆ ప్రాజెక్ట్ అది నేమ్ రాసుకోవాలి అక్కడ. జాగ్రఫీ అనే టాపిక్ కింద. నెక్స్ట్ పాలిటీ. సో, పొలిటికల్ న్యూస్ ఏదైనా పాలిటీ న్యూస్ అంటే మనకి కొత్తగా ఏదైనా అమెండ్మెంట్స్ అంటే ఏదైనా కొత్తగా చట్టాలేమైనా తీసుకొచ్చారా? ఓకే. పార్లమెంట్‌లో లేదంటే కొత్తగా మనకి ఏదైనా అమెండ్మెంట్ చేశారా రాజ్యాంగానికి? ఇలాంటి న్యూస్ వస్తూ ఉంటాయి. అది రాసుకోవాలి. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించిన న్యూస్. సో, ఎకానమీకి సంబంధించిన న్యూస్ అంటే కొత్తగా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వదిలిందా? ఆ స్కీమ్స్ కింద కూడా రాసుకోవచ్చు అది. సో, ఎకనామీ రిలేటెడ్‌గా. ఓకే. రిజర్వ్ బ్యాంకు సంథింగ్ ఏదైనా రెపో రేట్ ఇలాంటివి పెంచడం చేస్తా ఉంటుంది. అది రాసుకోవాలి. నెక్స్ట్ గ్రోత్ రేట్, వృద్ధి రేటు ఏదైనా అంచనా వేస్తా ఉంటారు. సో, దానికి సంబంధించిన ఎకానమికల్ న్యూస్ అనమాట అది. అది మనం ఎకానమీ అనే సబ్ టాపిక్ కింద రోజు అలా రాసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కొత్తగా వచ్చేసి ఇప్పుడు మనం ఏదైనా సపోజ్ కొత్తగా మిసైల్స్ ఏదైనా లాంచ్ చేయడము, లేదంటే మనం శాటిలైట్స్ ఏమైనా లాంచ్ చేస్తారు. ఓకే. ఆ శాటిలైట్ దాని పేరేంటి? దాని యూజెస్ ఏంటి? ఎక్సెట్రా న్యూస్‌లో వస్తాయి. అవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద రాసేసుకోవాలి. నెక్స్ట్ అవార్డ్స్ కూడా రాసుకోవాలి. అంటే కొత్తగా ఎవరికైనా అవార్డ్స్ ఇచ్చారా? ఎగ్జాంపుల్‌కి ఈరోజు చూస్తే అర్త్ అవార్డ్ అని ఒకటి ఇచ్చారు. అర్త్ అవార్డ్ అంటే మాధవ్ గాడ్గిల్ అనే ఒక అతనికి ఇచ్చారు. అతనేమంటే వెస్టర్న్ ఘాట్స్ మీద రిసర్చ్ చేశాడు. అంటే అర్త్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరైనా రిసర్చ్ చేసి ఓకే. దానికి సంబంధించిన ఏదైనా రిసర్చ్ చేస్తే అలాంటి వాళ్ళు మనకి ఏం చేస్తారంటే అర్త్ అవార్డ్ అని ఇస్తారు. సో, ఇలా న్యూస్‌లో వస్తది. అది మనం రాసుకుంటాం. అర్త్ అవార్డ్ ఎవరికిచ్చారు? దాని వెనక స్టోరీ కూడా చదువుకోవాలి. అర్త్ అవార్డ్ ఏంటి? అసలు ఎందుకు పెట్టారనేది కూడా తెలుసుకుంటేనే మనకి బోత్ ఆర్ఆర్‌బీ ఆర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఎనీథింగ్ ఎక్కడైనా జనరల్ స్టడీస్‌కి హెల్ప్ అవుతది. నెక్స్ట్ స్పోర్ట్స్ అంటే అన్నెసెసరీ అవసరం లేదు. స్పోర్ట్స్ అంటే నెక్స్ట్ సపోజ్ ఎగ్జాంపుల్‌కి నెక్స్ట్ వరల్డ్ కప్ క్రికెట్ ఎక్కడ జరగబోతుంది? ఏ కంట్రీలో జరగబోతుంది? ఓకే. సో, ఇలాగ ఎగ్జాంపుల్‌కి. సో, రీసెంట్‌గా మనకి ఏదైనా సపోజ్ చెస్ ఛాంపియన్ ఎవరయ్యారు? మన ఇండియన్స్ ఎవరైనా. ఎస్పెషల్లీ ఇండియన్స్ ఉంటేనే దాని రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతారు. ఓకే. సో, ఇలాగా మనము అవన్నీ కూడా డివైడ్ చేసి సెపరేట్‌గా రాసుకోవాలి కరెంట్ అఫైర్స్‌ని. ఒక బుక్ పెట్టుకొని. సో, ఇలా డైలీగా చేయాల్సింది. స్టార్టింగ్‌లో మనకి ఎక్కువ టైం తీసుకుంటది గానీ, బట్ తర్వాత న్యూస్ పేపర్‌ని అరౌండ్ మనం ఒక 20 మినిట్స్‌లో కూడా చదివేస్తాం. ఓకే. సో, దీనికి మీరు లోకల్ పేపర్ చదువుకోండి. తెలుగు అయితే. ఒకవేళ కొందరు ఇంగ్లీష్ మీడియం అనుకోండి. లోకల్ పేపర్ చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే స్టేట్ న్యూస్ కవర్ అవుతుంది. ఎక్కువ స్టేట్ ఎడతారు. స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్‌కి అయితే. కానీ రైల్వే ఫార్మసిస్ట్‌కి గానీ, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్‌కి అయితే స్టేట్ న్యూస్ ఏమి అడగరు. ఓన్లీ మనము సెంట్రల్, నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ మిగతావన్నీ అడుగుతారు. సో, దానికి ఒకవేళ ఇంగ్లీష్‌లో చదవాలనుకున్న వాళ్ళు ది హిందూ న్యూస్ పేపర్ బాగుంటది. దాంట్లో కరెంట్ అఫైర్స్ బాగా కవర్ చేస్తారు. ఓకే. సో, మామూలుగా అయితే మీరు స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ చదివే వాళ్ళైతే స్టేట్‌లో ఉండే ఒక న్యూస్ పేపర్, తెలుగు న్యూస్ పేపర్ ఏదో ఒకటి తీసుకోండి మీ ఇష్టం. బాగా కవర్ అయ్యేది. ఓకే. సో, మీరు ఇలా కరెంట్ అఫైర్స్‌ని ఇలా డివైడ్ చేసి చదివితే మీకు రెండిటికి హెల్ప్ అవుతది. స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్‌కి అండ్ రైల్వే ఆర్ఆర్‌బీ ఫార్మసిస్ట్ రాబోయే ఎగ్జామ్‌కి కూడా చాలా హెల్ప్ అవుతది. ఓకే. లేదు సార్ ఈ న్యూస్ పేపర్ అంతా చదవడం నాకు కొంచెం కష్టంగా ఉంది కూడా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. విజన్ ఐఏఎస్ అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ ఉంది. అందులో డైలీ కరెంట్ అఫైర్స్‌ని వాళ్ళే కంపైల్ చేసి పెడతారు. ఇంగ్లీష్‌లో ఉంటది కాకపోతే. ఎవ్రీ డే డిసెంబర్ 11థ్, డిసెంబర్ 12థ్ ఇలా ఎవ్రీ డే వాళ్ళు కరెంట్ అఫైర్స్‌ని కంపైల్ చేస్తారు వాళ్ళే. డివైడ్ చేసి అవార్డ్స్ ఇలా. ఓకే. దాన్ని చూసుకున్నా కూడా ఇంక ఈజీ డైరెక్ట్‌గా. ఓకే. సో, అది కూడా మీకు హెల్ప్ అవుతది. సో, దాని మీకు లింక్ కూడా నేను పెడతాను. విజన్ ఐఏఎస్ అనేది ఒక వెబ్సైట్‌లో ఉంది. దాని లింక్ కూడా పెడతాను. అందులో కరెంట్ అఫైర్స్ కూడా ఈజీగా మీరు చదువుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వీడియోస్‌లో కూడా మనం నెక్స్ట్ జనరల్ స్టడీస్ రిమైనింగ్ వాటిని ఎలా చదవాలో చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఆల్రెడీ మనం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఓల్డ్ పేపర్‌ని అనలైజ్ చేస్తుంటాం. ఆ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తాను. ఓకే. సో, మీరు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. జాయిన్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకే. ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్‌ఫుల్. ఆల్ ది బెస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.